కాలచక్రంలో మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, సరిగ్గా 300 ఏళ్ల వెనక్కంటే 17వ శతాబ్దపు చివరి కాలానికి వెళదాం. దట్టమైన అడవులు, ప్రాణాలకు తెగించి పోరాడే యోధులు, గాలిలో పక్షుల కిలకిలా రావాలు లేవు, కేవలం యుద్ధ నగారాల మోత వినిపిస్తోంది. ఢిల్లీ పీఠంపై ఔరంగజేబు క్రూరమైన పాలన సాగుతున్న కాలమది. సామాన్యుడి కన్నీళ్లకు విలువలేని సమయం. సరిగ్గా అప్పుడే ఇక్కడి గడ్డపై ఒక సామాన్య గౌడ బిడ్డ ఆ మొఘల్ సామ్రాజ్య పునాదులను కదిలించాడు. ఆయనే తెలంగాణ గర్వించదగ్గ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన ఎలా ఎదిగారు, ఒక సామాన్యుడు సామ్రాజ్యాధినేతగా ఎలా మారారో ఇప్పుడు చూద్దాం. 1680వ దశకం. దక్కన్ ప్రాంతం మొఘలుల గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతోంది. సామాన్యుడు పండించిన పంటలో సింహభాగం పన్నుల రూపంలో మొఘల్ కోశాగారానికి వెళ్లాల్సిందే. కరువు కాటకాలు ఒకవైపు, అధికారుల అరాచకాలు మరోవైపు. కుల వివక్ష, అణచివేత పతాక స్థాయికి చేరిన కాలమది. సామాన్యుడికి ఆయుధం పట్టే హక్కు లేదు, ఎదురు తిరిగే ధైర్యం అసలే లేదు. కానీ సర్వాయిపేట గ్రామంలో ఒక అగ్ని పర్వతం పురుడు పోసుకుంటోంది. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, కొన్ని శతాబ్దాల అణచివేతపై పుట్టిన ఒక విప్లవం. తండ్రి లేని బిడ్డగా, తల్లి సర్వమ్మ పెంపకంలో ధైర్యాన్ని ఉగ్గుపాలతో కలిపి తాగిన యోధుడు పాపన్న. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఆయన రక్తం మరిగిపోయింది. పాపన్న ఆలోచనలు మిగతా రాజుల కంటే భిన్నమైనవి. ఆయనకు రాజ్యం అంటే కేవలం భూభాగం కాదు, అది అట్టడుగు వర్గాల ఆత్మగౌరవం. అందుకే కులమతాలకు అతీతంగా పేద ప్రజలందరినీ ఏకం చేసి ఒక బహుజన సైన్యాన్ని తయారు చేశారు. గొర్రెల కాపరులు, రైతులు, కార్మికులు, చేతిలో కర్ర తప్ప కత్తి ఎరుగని వారందరికీ యుద్ధ విద్యలు నేర్పించారు. ఢిల్లీ పీఠాన్ని శాసించే ఔరంగజేబు సైతం ఒక్క క్షణం ఆలోచనలో పడేలా చేసిన సామాజిక విప్లవకారుడు మన పాపన్న. ఒక సామాన్య గౌడ బిడ్డలో రాజ్యాధికారం సాధించాలనే సంకల్పం ఎలా మొదలైందో చూద్దాం. మేము పాలించబడ్డమే కాదు, పాలించే స్థాయికి ఎదగాలి అన్నదే పాపన్న నినాదం. అయితే సుశిక్షితులైన మొఘల్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి పాపన్న ఎలాంటి వినూత్న యుద్ధ తంత్రాలను ఉపయోగించారు? ఆయన కట్టిన కోటలు శత్రువులకు ఎలా సింహస్వప్నమయ్యాయి? అసలు ఆ గెరిల్లా యుద్ధం వెనుకున్న రహస్యాలేంటో చూద్దాం. మనం ఇప్పుడు నిలబడ్డ ఈ రాళ్ళు సాదాసీదా రాళ్ళు కావు. ఇవి సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కిల్లా షాపూర్ కోట సాక్ష్యాలు. చరిత్రలో చాలామంది రాజులు వారసత్వంగా వచ్చిన కోటల్లో కూర్చుని యుద్ధాలు చేశారు, కానీ పాపన్న అలా కాదు. 0 నుండి మొదలుపెట్టి తన సొంత తెలివితేటలతో ఈ అజేయమైన కోటను నిర్మించారు. పాపన్న కేవలం కత్తిపట్టి యుద్ధం చేసే వీరుడు మాత్రమే కాదు, శత్రువు ఎత్తుగడను ముందే ఊహించే గొప్ప వార్ స్ట్రాటజిస్ట్. ఆధునిక కాలంలో మనం చెప్పుకునే గెరిల్లా యుద్ధం నుండి గూఢచారి వ్యవస్థ దాకా ఆ రోజే ఆయన ఒక సైనిక విజ్ఞాన సర్వస్వంలా పనిచేశారు. పాపన్నకు తెలుసు, వేల సంఖ్యలో ఉండే మొఘల్ సైన్యాన్ని ఎదురుగా వెళ్ళి ఢీకొంటే ప్రాణనష్టం తప్పదని. అందుకే ఆయన ఎంచుకున్న మార్గం గెరిల్లా యుద్ధం. తెలంగాణలోని గుట్టలు, వాగులు, వంకలు పాపన్నకు కరతలామలకం. మొఘల్ సైన్యం ఎండలో అలసటతో ఉన్నప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారో తెలియకుండా మెరుపుదాడి చేసేవారు. శత్రువు కత్తి తీసేలోపే పాపన్న సైన్యం పని పూర్తి చేసి నిశ్శబ్దంగా అడవిలోకి వెళ్ళిపోయేది. ఇదే వారిని అజేయులుగా నిలబెట్టింది. పాపన్న నిర్మించిన ఈ కిల్లా షాపూర్ ఒక రక్షణ కవచం మాత్రమే కాదు, అదొక మృత్యుపాశం. శత్రువు పొరపాటున లోపలికొస్తే బయటకు వెళ్ళడం అసాధ్యం. ఈ కోటలో రహస్య మార్గాలు, ఇరుకైన దారులు శత్రువును కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఒకవేళ సైన్యం ముట్టడిస్తే తప్పించుకోవడానికి కిలోమీటర్ల పొడవునా భూగర్భ సొరంగాలుండేవని చరిత్ర చెబుతోంది.
కోట బురుజుల మీద నుండి శత్రువు కదలికలను మైళ్ళ దూరం నుండే గమనించేలా దీని నిర్మాణం జరిగింది. పాపన్న సక్సెస్ వెనుక ఉన్న అసలు రహస్యం ఆయన గూఢచారి వ్యవస్థ. ఆయనకు ప్రత్యేకంగా గూఢచారుల సైన్యం అవసరం లేకపోయింది. గ్రామాల్లోని సామాన్య ప్రజలే ఆయన కళ్ళు చెవులు. మొఘల్ సైన్యం ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ బస చేస్తోందన్న సమాచారం గాలి కంటే వేగంగా పాపన్నకు చేరిపోయేది. ప్రజల మనిషి కావడం వల్ల ప్రతి ఇల్లు ఆయనకొక ఇన్ఫర్మేషన్ సెంటర్లా పనిచేసేది. కత్తికి పదును మాత్రమే కాదు, ఆలోచనలకు కూడా పదునుంటే ఎలాంటి సామ్రాజ్యాలనైనా గడగడలాడించొచ్చని పాపన్న నిరూపించారు. అందుకే ఔరంగజేబు పంపిన హేమీలైన సేనాపతులు సైతం షాపూర్ కోట ముందు తలవంచక తప్పలేదు. అయితే ఇంత మేధావి వీరుడు అయిన పాపన్నలో ఉన్న ఆ అసలు సిసలు పోరాట స్ఫూర్తి ఎలాంటిది, యుద్ధరంగంలో ఆయన కత్తి ఎలా మెరిసింది, ఆ వీరగాథను చూద్దాం. యుద్ధం అంటే కేవలం కత్తులు దూసుకోవడం కాదు, అది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం. ఒకవైపు అంతులేని అధికారం కలిగిన మొఘల్ సామ్రాజ్యం, మరోవైపు ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించే ఒక సామాన్యుడి ధైర్యం. పాపన్న కత్తి దూశారంటే అది కేవలం రక్తం చూడ్డానికి కాదు, తరతరాల బానిస సంకెళ్లను తెంచడానికి. ఆ రణరంగంలో పాపన్న పరాక్రమం ఎలా ఉండేదో, ఆ పోరాట పటిమ వెనుక ఉన్న ఆవేదన ఏంటో తెలుసుకుందాం. వినండి, ఈ గడ్డ మాది, ఈ చెమట మాది, మా గడ్డ మీద మాకే ఆంక్షల. ఈ నేల తల్లిని నమ్ముకుని చెమట చిందించి పండించేవాడొకడు, అధికారం అండతో పన్నులు వసూలు చేసేవాడు ఇంకొకడా. ఇది అన్యాయం, అచ్చమైన బానిసత్వం. గుర్తుంచుకోండి, భయపడి చావడం కంటే పోరాడి గెలవడం మిన్న. ఈ దోపిడీని తుదముట్టించే వరకు మన కత్తికి విశ్రాంతి లేదు, మన ఆశయానికి అడ్డు లేదు. కదలండి అని ఆయన జనసామాన్యాన్ని విప్లవం వైపు నడిపించారు. పాపన్న కేవలం మాటల వీరుడు కాదు, చేతల శూరుడు. ఆయన పోరాట పటిమకు నిదర్శనం ఆయన గెలిచిన వరుస యుద్ధాలు. తాటికొండను స్వాధీనం చేసుకున్నప్పుడు మొఘల్ కోటలు వణికిపోయాయి. కొలనుపాకలో శత్రు సైన్యాన్ని చిత్తు చేసినప్పుడు పాపన్న పేరు దక్కన్ మొత్తం మారుమోగిపోయింది. చేరియాల యుద్ధంలో ఆయన చూపిన ధైర్యం చరిత్రలో నిలిచిపోయింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ కేవలం ఒక చిన్న గ్యాంగుతో మొదలై ఏకంగా 12,000 మంది కాల్బలాన్ని నిర్మించుకున్న మహాయోధుడాయన. ఆయన కళ్ళెప్పుడూ ఒక లక్ష్యం వైపే ఉండేవి, అదే గోల్కొండ కోట. ఆ కోటపై బహుజన జెండాను ఎగురయ్యాలని, సామాన్యుడే పాలకుడు కావాలని ఆయన కలలు కన్నారు. ఆ కల కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. పాపన్న కత్తిలోని పదును కంటే ఆయన ఆశయంలోని పదునే మిన్న. అందుకే ఆయన 300 ఏళ్ల తరువాత కూడా మన గుండెల్లో జీవించున్నారు. తాటికొండ నుండి గోల్కొండ వరకు ఆయన సాగించిన ఈ వీర యాత్ర ఓటమి ఎరుగని ఒక పోరాట చరిత్ర. అయితే ఇంత గొప్ప వీరుడి వెనుక ఉన్న బలగమెవరు, ఆయన సైన్యంలో ఉన్న ఆ సామాన్యుల గొప్పతనం ఏంటి, పాపన్న స్థాపించిన ఆ సామాజిక విప్లవం గురించి తెలుసుకుందాం. పాపన్న కేవలం యుద్ధాలు మాత్రమే చేయలేదు, ఒక కొత్త సమాజానికి పునాది వేశారు. అప్పట్లో రాజ్యాధికారం అంటే కేవలం కొందరి సొత్తనే భావన ఉండేది. కానీ పాపన్న ఆ అడ్డుగోడలను బద్దలు కొట్టారు. తన సైన్యంలో కులాలకు తావు లేదు, కేవలం గుణానికే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆయనది సైన్యం కాదు, అది ఒక సామాజిక కుటుంబం. పాపన్న దగ్గర 12,000 మంది కాల్బలం ఉండేది. ఈ 12,000 మంది ఏ జీతం కోసమో పనిచేయలేదు, పాపన్న మీద ఉన్న అచంచలమైన నమ్మకం కోసం పనిచేశారు. తన అనుచరుల కోసం ప్రాణాలైనా ఇచ్చే తత్వం పాపన్నది. యుద్ధంలో గాయపడిన సైనికుడిని తండ్రిలా పరామర్శించేవారు. అందుకే ఆయన కోసం ప్రాణత్యాగం చేయడానికైనా ఆ సైన్యం వెనుకాడలేదు.
ఆయన అసలు లక్ష్యం ఒక్కటే, బలహీన వర్గాల రాజ్యాధికారం. అధికారం ఒకే వర్గానికి చెందకూడదని, అట్టడుగున ఉన్నవాడు కూడా పాలకుడు కావాలని ఆయన కలలు కన్నారు. అందుకే తన రాజ్యంలో అందరికీ సమాన గౌరవం ఇచ్చారు. సామాన్యుడిని రాజుగా చూడాలనుకున్న తొలి విప్లవ వీరుడు పాపన్న. చరిత్ర పుటల్లో ఎందరో రాజులు వచ్చారు, వెళ్ళారు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను మనం కేవలం ఒక రాజుగా మాత్రమే చూడలేం. ఆయన ఒక స్ఫూర్తి. అణచివేత ఎక్కడుంటుందో అక్కడ తిరుగుబాటు పుడుతుందని ప్రపంచానికి చాటి చెప్పిన యోధుడు. రాజ్యాధికారం అంటే అణిచివేయడం కాదు, బలహీనులకు అండగా ఉండడమని నిరూపించినందుకే నేటికి తెలంగాణ పల్లె పల్లెన పాపన్న కథ వీరగాథగా వినిపిస్తూనే ఉంది. 300 ఏళ్లు గడిచినా ఆ పేరు వింటేనే గుండెల్లో ఒక ధైర్యం, కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది. ఆ వీరుడి పోరాట పటిమ మనందరికీ నిరంతర స్ఫూర్తి. ముగించే ముందు ఒక మాట, ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళు వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి.